హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీ ఫ్యూషన్. మేము ముంబై వెళ్ళామండి. మా రైల్వే తరపున కల్చరల్ ప్రోగ్రామ్స్ తరపున డ్రామా వేయడానికి ముంబై వెళ్ళామండి. ఆదివారం 14th బయలుదేరాము. మార్నింగ్ ఎల్టీటీకి వెళ్ళామండి. అక్కడికి మండే మార్నింగ్ దిగామండి. దిగేసి ఫ్రెష్ అప్ అయ్యి మాకు రూమ్స్ ఇచ్చారు. ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత సాయంత్రం ఆడిటోరియం చూద్దామని వెళ్ళామండి. సో బయటికి వచ్చాము. అక్కడ ఎదురుగా చూడండి ఎంత ట్రాఫిక్కో అసలు. చాలా బిజీగా ఉందండి. సరే ఇంకా బస్సు ఎక్కదామంటే బస్సులు మాకు తెలియలేదు. సో అందుకని క్యాబ్లో ఎక్కేసామండి. ట్యాక్సీలు అండి. అక్కడ మొత్తం చూశారు కదండి, ముంబైలో మొత్తం బ్లాక్గా ఉండి పైన ఎల్లో కలర్ ఉంటాయి కదా, మొత్తం అవే ఉన్నాయండి. చూద్దామన్నా ఒక్క ఆటో కూడా లేదండి. సో ట్యాక్సీ ఎక్కేసామండి. చూడండి అక్కడ ఇల్లులన్నీ అగ్గెపెట్టెల్లాగా ఉన్నాయండి. ఆ చిన్న చిన్న ఇల్లుల్లో ఎలా ఉంటున్నారో ఏమో పాపం. మనకైతే ఎంత విశాలంగా ఉంటాయి ఇల్లులు. కాకపోతే విజయవాడలో కూడా ఇరుగ్గానే ఉంటాయి. కాకపోతే మరీ అంత లేదండి బాబోయ్. అవి చూస్తుంటే అగ్గెపెట్టెల్లో ఉన్నట్టున్నారు. వాళ్ళకి గాలి వెలుతురు ఎలా వస్తుందో ఏమో కానీ, ఎలా ఉంటున్నారో కానీ అస్సలు అర్థం కాదు. ఇతను చూడండి ట్యాక్సీ డ్రైవరు, ఏజ్ 80 years అంటండి అతనికి. అతని పక్కన నేను కూర్చున్నాను. కాళ్ళు చేతులు వణికిపోతున్నా కూడా డ్రైవింగ్ చేస్తున్నాడండి అతను. అంతలా ఎండలో కూడా ఆయన సంపాదిస్తున్నాడంటే ఈ సో గ్రేట్ అండి అసలు. తర్వాత పక్క రోజు మళ్ళీ ఆడిటోరియంకి వెళ్ళాము. అక్కడ ఇదేనండి మేము డ్రామా వేసిన ఆడిటోరియం. చాలా పెద్దది. నాటకాలన్నీ అక్కడే వేస్తారంట. వెళ్ళాము. తరువాత చూసామండి లోపల మొత్తము 28 డ్రామాస్ అండి మొత్తము. మేము దాంట్లో పార్టిసిపేట్ చేసాము. చూడండి తర్వాత మళ్ళీ ఇక్కడ ముంబై సిటీలో మొత్తం చూపిస్తున్నాను మీకు. అక్కడ ఎంత హెవీ ట్రాఫిక్, ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మనకి 8 అవుతున్నా కానీ నైటు చాలా ఎండగా అనిపిస్తుందండి అసలు. ఇది మా బ్యానర్ అండి, పిపీలకం మా డ్రామా పేరు. మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు మా డ్రామా. దీనికి ముందు పెట్టాను లాంగ్ వీడియో. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా డ్రామాని వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. మా డ్రామాకి మేము ఫస్ట్ ప్లేస్ కొట్టామండి. ఇండివిజువల్ అవార్డ్స్ కూడా చాలా 8 అవార్డ్స్ వచ్చాయండి మా డ్రామాకి. మా డైరెక్టర్కి, మ్యూజిక్ ప్లస్ లైటింగు, డ్రెస్సు, మేకప్ మొత్తం అవార్డ్స్ మేమే కొట్టామండి. చాలా ఆనందంగా అనిపించింది మాకు. మా డైరెక్టరు, మా టీం మొత్తం కలిసి మేము అక్కడ ఫొటోస్ దిగామండి. తర్వాత ఇదిగోండి మెరీనా బీచ్. చాలా ఎంత చల్లగాలి. ఎండలో 2 o'clock ఏమో వెళ్ళామండి అక్కడికి. ఎంత ఎండగా ఉన్నా కానీ మాకు ఆ బీచ్ని చూస్తుంటే ఆ ఎండంతా మర్చిపోయాం. ఆ గట్టు మీద కూర్చుంటే కాలిపోయిందండి. అయినా కానీ చూడాలి కదండి. మాకు మధ్యాహ్నం వరకే టైం ఉండిందండి, 2 o'clock వరకు. ఆ కొన్ని హవర్సే మేము చూడవలసినవి ఒక 4 places చూసామండి. బీచ్, గేట్వే ఆఫ్ ఇండియా, తర్వాత తాజ్ హోటలు, ఇంకా ఒక షాపింగ్కి వెళ్ళామండి. చాలా చూడవలసినవి కొన్నే చూసాము. మాకు టైం లేదండి అసలు. బాగా డ్రామా వేసి ప్రాక్టీస్లో బాగా అలసిపోయామండి. ఒక్కొక్కరికి ఫుడ్ పడక నేనైతే అసలు 2 days ఫుడ్డే తినలేదండి అసలు. ఆ ఫుడ్డు నార్త్ ఫుడ్ నాకు అంతగా పడలేదు అసలు. తినేవాళ్ళు తింటున్నారు, కాకపోతే ఆ క్లైమేట్కి, ఆ టెన్షన్స్కి అందరికీ జ్వరం వచ్చేసింది అసలు. నేనైతే 3 days డ్రామా అయ్యేంత వరకు ఎంత టెన్షన్ పడ్డామో. ప్రతి ఒక్కరూ టెన్షన్స్తో ఫీల్ అయిపోయి అందరికీ జ్వరాలు, బాడీ పెయిన్స్, బాగా కష్టపడ్డామండి. మా టీం మొత్తం అందరూ చాలా కష్టపడ్డాము. చాలా బాగా కష్టపడి మాకు ఎంత కష్టపడ్డామో అంత ఆనందపడ్డాము. లైఫ్లో మర్చిపోలేని రోజండి మా డ్రామా. నైట్ టైం చూడండి, నైట్ టైం వ్యూ చూడండి ఎంత బాగుందో. పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఒక్కొక్క బిల్డింగ్ చూస్తుంటే ఎప్పుడైనా ఆ పైకి వెళ్ళాలి అనిపించింది మాకు. లిఫ్ట్లో వెళ్ళి ఏమైనా మర్చిపోయి లిఫ్ట్ పని చేయకపోతే నాకైతే అది దిగడానికి ఒక 3 days పట్టుద్ది అనుకుంటాను.
అంత పెద్ద బిల్డింగ్స్ అండి అవి, పెద్ద పెద్ద బిల్డింగ్స్. మా ఫ్రెండ్స్ అప్పటికే అన్నారు, వెళ్దామా ఒకసారైనా పైకి వెళ్ళి చూద్దామా అని. ఉండండే బాబు, అవి మన లిఫ్ట్ కానీ పని చేయకపోతే మనకి దిగడానికి 2 days పట్టుద్ది, నేనైతే రానమ్మా అన్నాను. కానీ ఎవరు అంత సాహసం చేయలేదు. ఇది చూడండి, ఇండియా గేట్వే ఆఫ్ ఇండియా అండి, చాలా బాగుంది. ఆ పక్కనే మొత్తం సముద్రము. మేము వెళ్ళే రోజు కూడా అక్కడ యోగా డే జరుగుతునింది. అందరూ యోగా మ్యాట్స్ అన్నీ తీసుకొచ్చి అక్కడ ప్రోగ్రాం జరిగిందండి. అక్కడ కూడా ఎండలోనే అండి. వీళ్ళు మా టీం మెంబర్సు. అతని పేరు శ్రీకాంత్. చాలా ఎంజాయ్ చేసాము మేము. అక్కడ ఫొటోస్ తీసుకున్నాము, కొన్ని మా డైరెక్టర్తో కొన్ని రీల్స్ కూడా తీసుకున్నాను. తర్వాత దానికి ఆపోజిట్లోనే తాజ్ హోటల్ అండి. చూడండి ఎంత పెద్దదిగా ఉందో. అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు మనకి చూడటానికి 2 కళ్ళు సరిపోవండి. ఎంత బాగున్నాయి వ్యూస్. ఇంకా చాలా చాలా చూడాలనుకున్నాము. ముంబై స్టేషన్ కూడా చాలా బాగుందండి. అసలు ఆ కట్టడాలు ఎంత పురాతన కట్టడాలు, ఎంత బాగున్నాయో అసలు ఆ ప్లేసెస్. తాజ్ హోటల్లో ఎంత బాగుందో అసలు, బయట నుంచి చూస్తుంటే లోపలికి మనల్ని రానిరు. తర్వాత ఇది చూడండి, అండర్ గ్రౌండ్ సబ్వే అండి. అసలు ఎంత బాగుందో అసలు. ఎంత దూరం ఉందంటే వెళ్తూ ఉంటే వస్తూనే ఉందండి అసలు. చీకటిగా మొత్తం లైటింగ్స్, ఇంత లాంగ్ది ఎప్పుడు చూడలేదు. అందుకే మాకు కొత్తగా అనిపించింది. దాని పక్కనే సముద్రం ఉందండి. పక్కనే సముద్రం, పక్కనే రోడ్డు. వావ్, అసలు ఎంత బాగా అనిపించేసిందో అసలు. వ్యూ చూడటానికి చాలా 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 బాగుంది అసలు. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసుకోవడానికి టైం సరిపోదు. మన కళ్ళతో మనం చూడాలంటే ఇంకా ఎంత కళ్ళు సరిపోవండి, 2 కళ్ళు. ఎంత వీడియో తీస్తూ ఉంటే వెళ్తూనే ఉంటే వస్తూనే ఉందండి. బాబోయ్, నాకు సరిపోదని చెప్పి కొంచెం తీసి ఆపేశాను నేను. ఎంత రోడ్డు ఎంత లాంగ్గా ఉంది అసలు. తర్వాత మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి మా ఫ్రెండ్స్ మేము. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే చూడాల్సిన ప్లేస్ అండి. 1 week ఉండొచ్చు ముంబైలో. అక్కడి నుంచి ముంబైలో మన ప్లేసెస్ చాలా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఫుడ్ కొంచెం అలవాటు అయి ఉండాలి. చపాతీలు వేడి వస్తువులేనండి అన్నీ. చపాతీలు, ఆ పుల్కాలు, ఆ కర్రీ అవన్నీ తినలేక పోయాం మేమైతే. మరి వెళ్ళొచ్చండి, వెళ్ళి చూడొచ్చు. చూడాల్సిన ప్రదేశమే. అయితే మేమైతే కల్లో కూడా అనుకోలేదండి ముంబైకి వెళ్తాము అని. కానీ మాకు దేవుడిచ్చిన అవకాశం, మేము వెళ్ళాల్సి వచ్చింది. చక్కగా వెళ్ళి డ్రామా వేసి వచ్చాము. మా ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నాము, కానీ టికెట్స్ కన్ఫామ్ అవ్వలేదు. సో అందుకని మా టీంతోటే నేను వెళ్ళానండి డ్రామా వేయడానికి. చూడండి ఎంత దూరమో చూడండి. ఇంకా నేను సగం తీయలేదండి వీడియో. వెళ్తూ ఉంటే వస్తూనే ఉందండి రూట్స్ కానీ. బాబో, ఎంత పెద్ద సబ్వే అండి అసలు అది. చూడండి, మాకైతే చాలా బాగా ఆశ్చర్యం, ఓ అని అరిసేసామండి. తర్వాత వచ్చేటప్పుడు ఆ ట్రైన్లో ఆ ప్రదేశాలు ఉన్నాయండి. బాబోయ్, బయటకు చూస్తే భయం వేసేసిందండి అసలు. ట్రాక్ పక్కనే లోయలు, ఎంత పెద్ద లోయలో. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. వెళ్ళేసి రండి, లాంగ్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. బాయ్ ఫ్రెండ్స్.